గత 5 రోజులుగా ఇండిగో విమానాల సంక్షోభం దేశంలో తలెత్తింది. విమాన సర్వీసుల్లో ప్రధానమైన సంస్థ ఇండిగో సంస్థ. దాదాపు 70% వాళ్ళదే. అటువంటి ఇండిగో సంస్థలో గత 5 రోజులుగా సంక్షోభం. నిన్న శనివారము దాదాపు 1000 ఇండిగో విమానాలు రద్దు చేయడం జరిగింది. దాంట్లో అనేక విమానాశ్రయాలు, అటు ఢిల్లీ, బాంబే, కలకత్తా, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, అహ్మదాబాద్ ఇలా అన్ని విమానాశ్రయాల్లో ఇండిగో విమానాలు రద్దు చేయడం జరిగింది. దాదాపు దేశవ్యాప్తంగా 1000 విమానాలు రద్దు చేయడం జరిగింది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనేక మంది పెళ్ళిళ్ళకు పోలేకపోయారు, తమ దగ్గరి బంధువుల అంత్యక్రియలకు పోలేకపోయారు, ఇంటర్వ్యూలకు పోలేకపోయారు, కొన్ని పెళ్ళిళ్ళే ఆగిపోయినాయి. ఇంత జరుగుతూ ఉంటే 5 రోజులుగా సమస్య పరిష్కారం కాలేదు. ప్రభుత్వం ఉన్నట్టా లేనట్టా, సంబంధిత మంత్రి ఉన్నట్టా లేనట్టా, ప్రధానమంత్రి ఉన్నట్టా లేనట్టా, కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టా లేనట్టా. అదేవిధంగా ఢిల్లీలో కాలుష్యం. మోడీ పాలనలో దేశ రాజధాని ఢిల్లీ చివరికి ఏ స్థాయికి తయారైందంటే నివాసయోగ్యం కాదు. దేశ రాజధాని ఢిల్లీ వచ్చేసి రాబో రోజుల్లో ఇప్పటికే అది నివాసయోగ్యం కాని స్థాయికి చేరిపోయింది. ఇంకా ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు? పైకి మాత్రము అచ్చే దిన్ సబ్కా సాత్ సబ్కా వికాస్. ఇక్కడ చూస్తే అచ్చే దిన్ కాదు, సచ్చే దినాలు దాపురించాయి. సబ్కా వికాస్ కాదు, సబ్కా వినాశ్ జరుగుతూ ఉంది. ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం ఒట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మీద తలపెట్టబోయిన గురజాడ సూక్తితో స్ఫూర్తిని పొంది నిర్మాణాత్మక చర్యలు తీసుకోవాలని, రూపాయి పతనము ఇంకా ఏమాత్రము తగ్గకుండా జాగ్రత్త పడాలని, ఈ యొక్క ఇండిగో విమానాలు కానీ మిగతా విమానాల సర్వీసులను పునరుద్ధరించాలని, ఢిల్లీలో దేశ రాజధానిలో అది నివాసయోగ్యం కాకుండా పోయే పరిస్థితి దాపురించకుండా చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.